దొంగతనాలకు సంబంధించి ప్రతిరోజు మనం పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వింటూనే ఉంటాం. ఇక ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత బంగారానికి సంబంధించిన దొంగతనాలు ఎక్కువైపోయాయి. అయితే బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రదేశాల్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఒక్కొక్కరి దగ్గర 150 మంది శిష్యులను తయారు చేసుకుంటూ ఉన్నారు. వారికి ప్రతి నెల జీతాలు ఇచ్చి మేపుతూ ఉంటారు. ఎక్కడ దొంగతనం చేయాలో వాళ్ళు ఆర్డర్ వేసినప్పుడు వాళ్ళు దొంగతనం చేసుకొని తీసుకొచ్చి ఆ బంగారం అంతా గ్యాంగ్స్టర్లకి అప్పగిస్తూ ఉంటారు. మనం గత వారం ఆ కరీంనగర్ నగరంలోని పిఎంజే జ్యువెలర్స్లో పట్టపగలు తుపాకులతో సిబ్బందిని బెదిరించి కాల్పులు జరిపి దొంగతనం చేసుకుపోయారు బంగారాన్ని. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ అన్ని సేకరించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. సుబోధ్ సింగ్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఆల్రెడీ వీడు పూణే జైల్లో ఉన్నాడు. పూణే జైల్లో ఉండే గ్యాంగ్ నడిపిస్తూ ఉన్నాడు. అంటే జైల్లో ఉన్నా కూడా వాళ్ళకి సెల్ ఫోన్లు అన్నీ అందుబాటులో ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే రోజుకు ఒక 1000-2000 దానికోసం లంచాలు ఇచ్చి సెల్ ఫోన్లు అందుబాటులో తెచ్చుకుంటూ ఉంటారు. ఆ గ్యాంగ్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక ప్రత్యేకంగా యాప్ తయారు చేపించి వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఫాలోఅప్ చేసుకుంటూ దొంగతనం చేయించారు. ఇక ఆ గ్యాంగ్ వాడే ఫోన్లు కూడా సిమ్ములు వాడి పేరుతో ఉండవు. ఎక్కడో కాజేసిన ఫోన్లు, దొంగలించిన ఫోన్లు, ఆ ఫోన్లో సిమ్ములు వేరే వాడి పేరుతో నేపాల్ నుంచి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఆ పాత ఫోనే ఇప్పుడు ఈ యొక్క నేరస్తుల్ని పట్టించింది. సహజంగా దొంగతనాలకు సంబంధించి సినిమాల్లో అనేక కామెడీలు కూడా వస్తుంది. దొంగలను కూడా హైర్ చేసుకొని నెలకు 25,000, 30,000, 40,000, 50,000 జీతాలు ఇచ్చి వారు చేసిన దొంగతనంలో వాళ్ళు కొట్టుకొచ్చిన దాంట్లో ₹1,00,00,000 విలువైంది కొట్టుకొస్తే మళ్ళీ 10 లక్షల కమిషన్లు ఇస్తూ దొంగల్ని హైర్ చేసుకుని ఒక కొత్త విధానం సుబోధ్ సింగ్ తెరలేదు. జైల్లో ఉన్నా కూడా వాడి వృత్తికి మాత్రం న్యాయం చేస్తా ఉన్నారు.